క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ముందుండినది బహుకాలం క్రిందనే తెలియబడెను, ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను, తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. ఈ మాటలు మనం ప్రసంగి గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే ప్రసంగి చెప్తున్నారు కదా, ముందుండునిది బహుకాలం క్రిందనే తెలియబడను. అంటే ఏదైతే మన ముందు జరుగుతుందో దాని గురించి చాలామంది ప్రవక్తలు ముందుగానే ప్రవచిస్తారు. దేవుడు దాన్ని ముందుగానే బయలుపరుస్తారు. దేవుడు ఏది దాచుకోరు. అలాగే చాలామంది ఈ లోకంలో కూడా దేవుడు తన ప్రజలను వాడుకొని తను ఏదైతే ముందు చేయబోతున్నారో అది తెలియజేస్తారు. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. యేసుప్రభువు వారి పుట్టుక గురించి మనం ఆది కాండంలో చూస్తాము, యెషయా గ్రంథాల్లో చూస్తాము. ఏదైతే యేసుప్రభువు వారు పుడతారో, ఎలా పుడతారు, ఎలాగా జీవిస్తారు, ఎలాగా మరణిస్తారు, ఎందుకొరకు మరణిస్తారు, అవన్నీ కూడా బహుకాలము క్రిందనే తెలియబడ్డామట. కానీ మనం అవన్నీ గ్రహించుకోవాలన్నమాట. ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను. ఆయా మనుషులు అంటే ప్రతి మనిషి కూడా, ఏ మనిషి అయినా కూడా ఎట్టివారగుతారో అది ముందే దేవుడు నిర్ణయం చేసి పెడతారంట. అంటే దేవునికి సమస్తము తెలుసు అనమాట, మనకే ఏమీ తెలియదు అనమాట. కానీ ఆయన ఏం చేస్తారంటే ప్రతి మనిషిని పుట్టించినప్పుడే ఆ మనిషి ఎట్టివారైతారు, ఏమవుతారు అవన్నీ కూడా తెలియజేసి పెడతారనమాట. ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను, తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. తమకంటే బలవంతుడైన వానితో అంటే ప్రతి ఒక్కరికి విరోధంగా ఒక బలవంతుడు ఉంటారన్నమాట. ఆ బలవంతుడైన వానితో వ్యాజ్యమాడజాలరు. కానీ అందరికంటే బలవంతుడు దేవుడు అనమాట, యేసుప్రభువు వారు. ఎప్పుడైతే మనము మన బలవంతుల్ని తీసుకెళ్ళి ఆయన కాడ పెడతామో ఆయన వాటిని మన ద్వారా జయింపచేస్తారు. గొలియాతుని చూసినప్పుడు అందరూ భయపడ్డారు. కానీ దావీదు ఎందుకు భయపడలేదంటే దావీదు గొలియాతు పక్కన దేవుణ్ణి పెట్టుకున్నాడు కాబట్టి. గొలియాతు కంటే దేవుడు ఎంతో గొప్పవాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఆ యొక్క బలముతోటి, ఆ యొక్క ఆలోచనతోటే దావీదు గొలియాతుని ఎదిరించడానికి వెళ్ళినట్లుగా మనము చూడగలం. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, ముందు జరగబో వాటిని తెలియచేయవాడు దేవుడు అనమాట. అవి ముందే తెలియపరచబడతాయి, ముందే వాటిని దేవుడు రివీల్ చేసి పెడతారు. అవన్నీ మనం గ్రహించుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి మనిషి, ఆయా మనుషులు ఎటువారగుదరో నిర్ణయింపబడిపోయిందనమాట. మనం ఏమవుతాము అనేది ఆల్రెడీ దేవుడు నిర్ణయించి పెట్టుకున్నారు. అది మనం తెలుసుకొని ముందుకు వెళ్ళేవారిగా ఉండాలన్నమాట. అదేవిధంగా బలవంతుడైన వానితో ఎవరు వ్యాజ్యమాడజాలరు. మనకు విరోధంగా ఉన్న బలవంతుడు మనం ఎప్పుడైతే దేవుని చేతిలో అప్పగిస్తామో దేవునితోటి ఎవరు కూడా వ్యాజ్యమాడజాలరు. ఎందుకు అనంటే దేవుడు మన బలవంతుడు. మన బలహీనతలు, మనకు విరోధంగా ఉన్న వాటిని దేవుని సన్నిధికి అప్పగించినప్పుడు దేవుడు మన పక్షమున నిలబడతారు. ఇటువంటి ధైర్యం కలిగి మనకు ముందుకు సాగిపోదుముగాక. మన కొరకు దేవుడు నిర్ణయించిన వాటిని మనం గుర్తించి ఆయనకు మహిమకరముగా జీవించుదుముగాక. ఆమేన్.